మామ, ఈ కార్‌ని మీరెప్పుడైనా చూసారా? మీలో ఎంతమందికి ఈ కార్ గురించి తెలుసు? మ్యాక్స్ పీసీ గేమర్స్‌కైతే బాగా తెలిసిపోతుంది. ఈరోజు మా బామ్మర్ది ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్‌లో ఒక క్లయింట్‌కి లెగో కార్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. అందుకోసం నేను హైదరాబాద్ నుండి కోళికోడ్‌కైతే వెళ్తున్నా. సిటీ మెయిన్ రోడ్ నుంచి ఇలా స్కై స్క్రాపర్స్‌ని దాటగానే విలేజ్ రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రూట్స్‌ని చూస్తుంటే మన గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్న రోడ్స్ అయితే గుర్తొస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. మన సైడ్ కూడా ఇంత అందంగా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ పేరు వచ్చేసి ది కట్టా కంపెనీ. లోపలికి వెళ్ళగానే ఫుల్ హాట్ వీల్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకు చూసి చాలా బాగా నచ్చినాయి. ఏదో రోజు నేను కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటా. అండ్ ఈ టోటల్ కలెక్షన్స్లో నాకు ఇష్టమైన కార్ వచ్చేసి ఒకటి ఉంది. అదే ఫోర్డ్ మస్టాంగ్. నాకు చాలా ఇష్టం ఈ కార్ అంటే. ఇదేదో ఫ్యూచరిస్టిక్ కార్లా ఉంది హాట్ వీల్స్లో. ఇంకా చాలా ఉన్నాయి. BMW కార్ అయితే ఉంది, అండ్ ఫార్ములా 1 కార్స్. ఈ సెట్ ఆఫ్ 5 ఉన్నాయి. ఇంకా చాలా హాట్ వీల్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బ్రో ఈలోపు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ని రెడీ చేస్తున్నాడు. సో అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇక్కడ ఈ కార్ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ మీలో ఎంతమందికి తెలుసో ఇది చెప్పండి. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ దీని మోడల్, కంపెనీ అండ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇక్కడ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 వోక్స్‌వ్యాగన్ కార్లా ఉంది. ఇవన్నీ డైకాస్ట్ కార్స్ చాలా బాగున్నాయి. చాలా మినేచర్లా అనిపిస్తున్నాయి. ఇది మన అసలైంది BMW M5. ఇది యాక్చువల్లీ నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ పీసీ గేమ్లో అయితే ఉంటుంది. దీనికోసం ఈ కార్ సంపాదించడం కోసం రక్తాలు చిందించేలా ఆడేవాళ్ళం డైలీ పీసీ ముందు కూర్చొని. మీరు ఎంతమంది ఆడారు ఈ కార్ గురించి? ఇంకా చాలా వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మ్యాచ్ బాక్స్ అండ్ డుకాటి మోడల్ తెలియదు. నంద బోర్డ్ అయితే రెడీ అయిపోయింది నాకు కావాల్సిన రిక్వైర్మెంట్. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. ఇవన్నీ లెగో కార్స్. లెగో బ్రిక్స్తో తయారు చేస్తారు ఈ కార్స్ని. ఫెరారీ, పోర్షే, లంబోర్గిని, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫార్ములా 1 కార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది V6 ఇంజిన్. బ్రో అయితే చాలా మినియేచర్ సెటప్ అయితే సెట్ చేశాడు ఇక్కడ పెట్రోల్ బంక్, షెల్ కంపెనీ. మనం వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఐదర్ డిసెంబుల్డ్ కానీ అసెంబుల్డ్ కానీ ఏదన్నా వాళ్ళు డెలివరీ చేస్తారు. ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేస్తారు. ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఫుల్ ర్యాప్ చేసి వుడెన్ బాక్స్ లో పెట్టి మనకి పార్సల్ చేస్తారు. ఇది ఒక మిసైల్ టైప్ లో ఉంది. ఇది పెన్ యాక్చువల్లీ. ఇది పవర్ బ్యాంక్. ఐరన్ మ్యాన్. ఇది కూడా లెగో బ్రిక్స్ తోనే బిల్డ్ చేసింది. ఇది మెర్సిడీస్ జీ వ్యాగన్. లేస్ ట్రక్. ఇది
ఇది బ్రో వల్ల పర్సనల్గా తయారు చేసుకున్న మోడిఫైడ్ హెల్మెట్. ఇది ప్రిడేటర్ మూవీలో ప్రిడేటర్ ఉంటుంది కదా, సో అలా అనిపించింది. వేసుకుంటే చాలా హెవీగా ఉంది. ఇవి లెగో పీసెస్తో తయారు చేసింది. ఇది స్మాల్ స్కేల్, లైక్ 1:24 అండ్ ఇది 1:8 ఆ పక్కన ఉన్నది. ఇదే నేను తయారు చేయించుకున్న కారు, అదే ఈవెంట్ కోసం. బ్రో అయితే ఫైనల్గా తయారు చేసి ఇచ్చేసాడు. సో వెళ్ళిపోయే ముందు నాకు కారు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇంకా అయిపోగానే కోలికోట్ బీచ్కి అయితే వెళ్ళిపోయాను. పక్కనే పారాగాన్ ఉంది హోటల్ అయితే ఉంది, ఇక్కడ తినమని చెప్పాడు. బట్ చూడడానికి చాలా పాష్ అనిపించింది, అంత మనం తినలేమని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న కుట్టిచిర బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసా. అంబియన్స్ అయితే లోపల బాగుంది, ఫుల్ రష్ కూడా ఉంది. మెనూలో చూసుకుని చికెన్ తలసరి బిర్యానీ అయితే ఆర్డర్ చేశా. ఫుడ్ టేస్ట్ ఓకే. అలా వెళ్తుంటే మన రవి మంత్రి రాసిన అమ్మ డైరీలో కొన్ని పేజీల బుక్ మలయాళంలో కూడా ఇక్కడ ఉంది. బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టా కదా, టాయిలెట్ అని చెప్పి బోర్డు ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా బీచ్లోకి వెళ్ళాలేమో. అండ్ ఇక్కడ బీచ్లో స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మ్యాక్సిమం ర్యాపిడో చాలా రేర్గా దొరుకుతుంది స్టేషన్ నుంచి. ఆటోస్ కూడా రీజనబుల్గానే తీసుకెళ్తాయి, షేర్ ఆటోస్ అయినా సరే, నార్మల్ ఆటోస్ అయినా సరే. అండ్ మార్నింగ్ వచ్చినప్పుడు చూశాను ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ దాటడానికి ఒక సైడ్ సిగ్నల్ పడితే ఇంకో సైడ్ ఆగాల్సిందే. ఇంకా అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, సో ఇటు నుంచి వెళ్తున్నారు అందరూని. నేను లోపల పర్సన్స్ కూడా ఉన్నారు బ్రిడ్జ్ మీద వాకింగ్ చేయడానికి వచ్చినాను. ఇదిగోండి, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఇక్కడ రెడ్ సిగ్నల్ అయితే ఉంది. జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ మీరు ఎంతమంది చూసారో చెప్పండి. ఇక్కడ నుంచి మనకు కనబడేది సముద్రం. ఈసారి ఇదేం బడ్జెట్ ట్రిప్ కాదు, బట్ నాకు వెళ్ళాలనిపించింది. ఎందుకంటే పార్సిల్ వేయడానికి వాళ్ళు 4-5 days అడిగారు, బట్ అంత టైం అయితే లేదు. సో అందుకే 2-3 daysలో మన ప్రోడక్ట్ మనం తెచ్చుకోవడం బెటర్ కదా అని చెప్పి నేను డైరెక్ట్గా వెళ్ళాను. సో కంటెంట్ నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బ్యాక్ ప్యాక్ లెన్స్.